హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 17. కిరణ్ సిద్ధు మంచాలోకి వస్తాడు. హాల్లో కూర్చుని ఉన్న అమ్ముని పిల్లల్ని పలకరించి ఆఫీస్ రూమ్ లో ఉన్న సిద్ధు దగ్గరికి వెళ్ళి అతని ముందు ఒక ఫైల్ ని పెట్టి శాంతి డీటెయిల్స్ తను ఎక్కడ ఉందో తెలిసింది అంటాడు. సిద్ధు ఫైల్ ఓపెన్ చేసి అందంగా స్వచ్ఛమైన నవ్వుతూ క్యూట్ గా ఉన్న శాంతి ఫోటో చూస్తూ ప్రెసెంట్ ఎక్కడుంది తను? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాడు కిరణ్. సిద్ధు మిగతా డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాడు. శాంతి అమ్మ నాన్నకి తన ఒక్కగానొక్క కూతురు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి కళ్యాణి టైలరింగ్ చేస్తూ ఇంటి ముందు చిన్న కర్రీస్ పెట్టి వాటి మీద వచ్చిన ఆదాయంతో శాంతిని పెంచి పోషించి చదివించింది. వీళ్ళు అమ్మ ఇంటి పక్కనే ఉండేవారు. కళ్యాణి గారు శాంతిని ఎలాగైతే చూసుకునేవారో అమ్ముని కూడా తన కూతురు లాగానే చూసుకునేది. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. శాంతి చిన్నప్పటి నుంచి అమ్ముకి తోడుగా ఉండేది. అమ్ముకి తన పిన్ని ఒక్కొక్కసారి అన్నం పెట్టకుండా పస్తులు పెట్టినప్పుడు శాంతి అమ్మలా మారి తన ఆకలి తీర్చేది. అమ్ము ఇంట్లో వాళ్ళు తనని హింసించినప్పుడు వాళ్ళ నుంచి తండ్రిలా కాపాడేది. వాళ్ళకు ఎదురు తిరిగేది. ఒక్కొక్కసారి బెదిరించేది కూడా. శాంతికి ధైర్యం ఎక్కువ. తండ్రి లేని ఆమె సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ఎంతో ధైర్యంగా ఉండేది. తనని తాను ఈ సమాజం నుంచి కాపాడుకుంటూ ఎన్నోసార్లు అమ్ముని కూడా కాపాడుకుంటూ వచ్చేది. ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో శాంతి అమ్ము కోసం ఏం చేయడానికైనా సరే వెనుకాడదు. అంత మంచి స్నేహితురాలు. ఇప్పుడు కూడా అమ్ము కోసమే ప్రాణాల మీదకు తెచ్చుకుంది శాంతి. శాంతి డీటెయిల్స్ పూర్తిగా చూసిన సిద్ధు భారంగా ఊపిరి తీసుకుని వదిలి శాంతిని మన హాస్పిటల్లోని అడ్మిట్ చేయండి. తను నా అమ్మాడికి ఎంతో కావలసిన వ్యక్తి. తన కోసం మన హాస్పిటల్లోనే స్పెషల్ ఎక్విప్మెంట్ స్పెషల్ డాక్టర్స్ ని కూడా అరేంజ్ చేయి. సెక్యూరిటీ పెట్టు. తొందరగా రికవరీ కావాలి. ఆ రోజు అమ్మాడుని చంపడానికి వచ్చింది ఎవరో తనకి తెలిసే ఉంటుంది. వాడెవడో మనకి తెలియాలి అంటే శాంతి తొందరగా కోలుకోవాలి. వాడెవడో చాలా ప్లాన్ గా చీకటిలో దాగిన దొంగలా ఆట ఆడుతున్నాడు. వాడు ఎవడో మనకి తెలియాలి అంటే శాంతి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనెవరో తనకి తెలిసే ఉంటుంది అని నా గట్టి నమ్మకం. శాంతి ఆ రోజు చనిపోయి ఉంటుందని వాడు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆ రోజు తను ఏ మాత్రం బ్రతికే ఉంది అని తెలిసినట్టయితే ఆ రోజే ఆమెను చంపేసి ఉండేవాడు. ఇంతమందిని మనశ్శాంతి లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నవాడు నా చేతికి చిక్కాలి. అప్పుడు చెప్తాను కొడుకు సంగతి. వాడికి నరకం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను పెట్టే నరకానికి చచ్చిపోతే బాగుండు అని నన్ను చంపే అని నా కాళ్ళు పట్టుకుని వేడుకునేలా చేస్తాను అంటాడు కసిగా. కిరణ్ అసలు నాకు తెలియడం లేదు. వాడు మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏంట్రా? నువ్వు అడ్డొచ్చావని చంపాలి అనుకుంటున్నాడు. మరి వీడు ఏ కారణంతో పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు? నాకు అసలు అంతే చిక్కడం లేదు అంటాడు కిరణ్. నాకు అదే తెలియడం లేదురా. వాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలియడం లేదు. తెలుసుకోవటానికి ఎక్కువ రోజులు పట్టదులే. ఇన్ని రోజులు అంటే నేను పట్టించుకోలేదు కాబట్టి వాడి ఆటలు సాగాయి. ఇక నుంచి అలా జరగదులే. అందులోనే వాడి చాప్టర్ ఇక అని నువ్వు వెంటనే శాంతిని మన హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రాసెస్ చూడు అంటాడు. సరే అని కిరణ్ వెళ్ళిపోతాడు. కిరణ్ వెళ్ళగానే సిద్ధు స్మోక్ చేస్తూ సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎవడవాడు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వాడి వల్లే అమ్ము 4 సంవత్సరాలు దూరమైంది. ఇంకదంతా గుర్తుకు రాగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే అమ్మి కాఫీ తీసుకుని లోపలికి వస్తుంది. సిగరెట్ తీసి పక్కన పడేసి ఇది తాగితే స్ట్రెస్ తగ్గదు. కొంచెం కాఫీ తాగు, రిలాక్స్ అవుతావు అంటుంది. అమ్ము చేతిలో నుంచి కాఫీ కప్ తీసుకుని టేబుల్ మీద పెట్టి ఆమెను తన ఒడిలోకి లాక్కొని కాఫీ కంటే ముందు ఉప్పగా ఉండే ఆమె బ్లడ్ ని రుచి చూసి ఆమెను అలాగనే కూర్చోబెట్టుకుని కప్ తీసుకుని కాఫీ తాగుతాడు. ఇంకా రక్తం వస్తున్న పెదాలు తనను లీక్ చేసుకుంటూ సిద్ధు వైపు అలాగే చూస్తుంది. ఏంటా చూపు? నేను కోపంగా స్మోక్ చేస్తున్నప్పుడు ఇలా చేయొద్దని ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. ఆయనే వినుకుంటూ అలాగే చేస్తూ ఉంటే నా చేత ఇలా చేయించుకుని టాటూస్ పెట్టించుకోవటం ఇష్టం అనే కదా దాని అర్థం అంటూ ఒక చేత్తో కాఫీ తాగుతూ ఇంకొక చేత్తో ఆమె కింద పెదవిని నలుపుతాడు. విలన్ కహికేకి నొప్పిగా ఉంది వదులు అంటుంది అమ్మో. అయినా వదలకుండా కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తాడు. ఇక అమ్మో కోపంగా సిద్ధు చేతిని తడుముతూ
ఇంత కోపం ఏంటి కన్నా, అయినా ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటుంది అతను మెడ చుట్టూ చేతులు వేసి. అతను అమ్మ అడిగిన దానికి సిద్ధు ఏం సమాధానం చెప్పకుండా కాఫీ మొత్తం ఫినిష్ చేసి కప్ టేబుల్ మీద పెట్టి ఆమెను దగ్గరికి అదుముకుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతాడు. మౌనంగా ఉన్న సిద్ధుని అమ్మ వారుగా ఇంకొంచెం కళ్ళు పైకెత్తి చూస్తుంది. ముడిపడి ఉన్న అతని కనుబొమ్మలను, మెడ మీద పొంగి ఉన్న నరాలను చూసి అతను ఎంతో కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా కోపంగా ఉన్నాడు అని అనుకుని అతని బటన్స్ రెండు తీసి తన ఛాతి మీద ఆమె మెత్తని మునివేళ్లతో స్మూత్ గా టచ్ చేస్తూ ఉంటుంది. ఆమె అలా చేయగానే అతని పెదాలు విచ్చుకుంటాయి. చూద్దాం మరి ఆ శాంతిని చంపాలనుకున్న వ్యక్తి ఎవరో. అంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం శాంతి క్యారెక్టర్ గురించి. అమ్ము ఫ్రెండ్ మీకు గుర్తే ఉందనుకుంటున్నాను. తనని సూరజ్ ఉదయాన్నే లేచి తన ఫోన్లో ఉన్న సన్నీ బన్నీలు కలిసి ఉన్న పిక్ ని చూసి ముద్దు పెట్టుకుని, ఓ మై గాడ్ బ్యూటీ ప్రిన్స్ లో ఎంత ముద్దుగా ఉన్నారో అని మళ్ళీ ముద్దు పెట్టుకుని, మీకు దగ్గర కాకుండా చేయటానికి నన్ను ఎవరో ఆపలేరు బంగారాలు. బాబా మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాడు. మీరు బాబాతో కలిసి ఆడుకోవడానికి రెడీ అయిపోండి క్యూట్ బేబీస్. ఇవాళ నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ని కూడా తీసుకొస్తాను అని కాల్స్ ఉండడం చూసి కాల్ లిఫ్ట్ చేసి ఓపెన్ చేస్తాడు. 1, 2 తన ఫ్రెండ్స్ నుంచి అయితే ఒకే నెంబర్ నుంచి ఎన్నో మిస్డ్ కాల్స్ ఉండటం చూసి, ఎవరిది నెంబర్, ఎన్నిసార్లు చేస్తున్నారు, నా స్వీట్ అండ్ హార్ట్ వాయిస్ వినటానికి అంతగా తప్పించిపోతున్నారా అని ఆ నెంబర్ వైపే కొన్ని క్షణాలు చూసి, ఆ నెంబర్ తను రాత్రి మాట్లాడింది అని గుర్తు తెచ్చుకుని, నిన్న రాత్రి కోపంలో ఫోన్ ఎవరు చేశారో కూడా తెలుసుకోకుండా అది చేశాను, ఎవరై ఉంటారో అని కాల్ చేస్తాడు. అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చిన జానుకి సూరజ్ నెంబర్ నుంచి ఫోన్ రావటం చూసి రాత్రి సూరజ్ అరుపులు గుర్తుకు రాగానే భయం వేసింది. మళ్ళీ ఈ ఆనందం అరవడానికి కాల్ చేస్తున్నాడా ఏంటి అని లిఫ్ట్ చేయాలా వద్దా అని లాస్ట్ రింగ్ కి లిఫ్ట్ చేసి బెరుకుగా హలో అంటుంది. ఎంతో స్వీట్ గా కోకిల్లో ఉన్న వాయిస్ విని సూరజ్ మనసులో సో స్వీట్ వాయిస్ అనుకుని, హూ ఆర్ యూ, నేను చాలాసార్లు కాల్ చేస్తున్నారు అండ్ సారీ, నేను ఏదో టెన్షన్ లో ఉండి ఎవరో తెలుసుకోకుండా అరిచేశాను అంటాడు సిన్సియర్ గా. అది చూసి జాను అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, నేనేంటి జానుని అంటుంది. సూరజ్ జానునా, సారీ అండి, ఎవరో నాకు గుర్తుకు రావట్లేదు అంటాడు. బాబు గారి గొంతులో బేస్ కి విన్న జాను ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడకుండా, అదేనండి మొన్న యాక్సిడెంట్ కారు అమ్మాయి అంటుంది. అప్పుడు గాని వెలగలేదు మన క్యూట్ బాయ్ కి. ఓ నువ్వా అని మనసులోనే, ఫోన్ లో దీని వాయిస్ ఏంటి ఎంత స్వీట్ గా ఉంది, ఒరిజినల్ వాయిస్ డబ్బాలో గురకరాలు వేసి సౌండ్ చేసినట్టు ఉంటుంది అని అనుకుని, అయినా దీని సంగతి అలా ఎలా మర్చిపోయాను, అబ్బా దీని దగ్గర తగ్గ బిల్డప్లు ఇచ్చాను. కారు సాయంత్రం కల్లా నీ ఇంటి ముందు ఉంటుంది తొక్క తోటకూర అని, కారు పంపలేదని ఇప్పుడు ఇదనే మాటలు నేను పడాలా, నో నెవర్, దీనికి ఛాన్స్ ఇవ్వకుండా మనమే దులిపేస్తే పోలా. ఏంటి అర్జెంట్ పనిపడి నీ కారు సంగతి మర్చిపోయాని అనుకో, నేనేదో ఈ దేశం వదిలి పారిపోయినట్టు అన్నిసార్లు ఫోన్ చేయాలా, సరేలే చేసావే అనుకో, 1, 2 సార్లకి లిఫ్ట్ చేయకపోతే పాపం పిల్లాడు పనిలో ఉన్నాడో లేడో అని తెలియకుండా అన్నిసార్లు ఫోన్ చేస్తావా. జాను అది కాదండి అని ఇంకా ఏదో అనే లోపే, నోరు మూసేయి, నోరు తెరిచావంటే ఎక్కడున్నావో వెతుక్కుంటూ వచ్చి మరీ నోరు కుట్టేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. సూపర్ అమ్మ సూరజ్, ఏం జరుగుతుందో చూద్దాం.